కీబోర్డ్లో ఉండే లెటర్స్ అన్నీ వరుస క్రమంలో ఎందుకు ఉండవో తెలుసా? ఈ కీబోర్డ్ని క్వర్టీ కీబోర్డ్ అంటారు. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కీబోర్డ్లో పై వరుసలో ఉన్న లెటర్స్ క్వర్టీ అని ఉంటుంది. పూర్వం కీబోర్డ్లో ఉన్న లెటర్స్ అన్నీ వరుస క్రమంలో ఉండేవి. అయితే వాటిని టైప్ చేసేటప్పుడు ఎక్కువగా వాడే లెటర్స్ అన్నీ పక్కనే ఉండడంతో ఒకదాని కూడా చిక్కుకుపోయేవి. అప్పుడు క్రిస్టోఫర్ 1874లో ఎక్కువగా వాడే లెటర్స్ అన్నీ దూరంగా అమర్చి డిజైన్ చేశాడు. ఎక్కువగా వాడే లెటర్స్ అన్నీ దూరంగా ఉండడంతో ఫాస్ట్గా టైప్ చేసినా అవి చిక్కుకుపోవు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత అతని కనుగుడ్లను ఒక గాజు సీసాలో ఉంచి న్యూయార్క్ సిటీలో పెట్టారు. మనం ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు జెయింట్ వీల్స్ ఎక్కుతూ ఉంటాం. జెయింట్ వీల్స్ యావరేజ్గా గంటకి 10 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అయితే మనం దాని స్పీడ్ని ఫీల్ అవ్వగలుగుతున్నాం. కానీ మన భూమి గంటకి 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నా మనం దాని స్పీడ్ని ఫీల్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే జెయింట్ వీల్స్ తిరుగుతున్నప్పుడు జెయింట్ వీల్తో పాటు అందులో ఉన్న మనుషులు మాత్రమే తిరుగుతారు. జెయింట్ వీల్లో ఉన్నవాళ్ళు బయటికి చూసినప్పుడు చుట్టుపక్కల ఉన్నవన్నీ స్థిరంగా ఉండి వాళ్ళు మాత్రమే తిరుగుతూ ఉండడంతో దాని స్పీడ్ని ఫీల్ అవ్వగలరు. కానీ భూమి తిరుగుతున్నప్పుడు మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నవన్నీ భూమితోనే ఉండడంతో అవి కూడా తిరుగుతాయి. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నవన్నీ భూమితో తిరగడంతో మనం దాని స్పీడ్ని ఫీల్ అవ్వలేకపోతున్నాం. 100 Years మూవీ యూ విల్ నెవర్ సీ అని 140 నిమిషాలు ఉన్న ఒక సినిమా 2015 నవంబర్ 18న రాబర్ట్ డైరెక్షన్లో తీయబడింది. ఈ సినిమాని మనం ఎవరైనా చూడలేము. ఎందుకంటే ఇది 2115 నవంబర్ 18లో రిలీజ్ కాబోతుంది. 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందని ఒక సైన్స్ ఎక్స్పెరిమెంటల్గా ఈ సినిమా తీయబడింది. ఈ మూవీని ఒక టైమర్ లాక్లో 2115 నవంబర్ 18లో ఓపెన్ అయ్యేలాగా టైం సెట్ చేసి దాన్ని సేఫ్గా ఉంచారు. ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి బహుశా మనం అందరం చనిపోవచ్చు. తేనెటీగలు తేనెను వేరే రంగులో కూడా తయారు చేయగలవు.